హలో అండి. అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? మీరెలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇదైతే ఆఫ్టర్‌నూన్ నుండి ఈవినింగ్ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియో అయితే మీకు నచ్చుతుందనేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈరోజైతే ఆఫ్టర్‌నూన్ లంచ్‌లోకి బోడ కాకరకాయతోని ఫ్రై చేద్దామనేసి క్లీన్ చేస్తున్నాను. వీటిని కొంచెం ఎక్కువసేపు వాటర్‌లో వాష్ చేసేసుకోవాలి. ఎందుకంటే కొంచెం మట్టి మట్టిగా ఉంటుంది. అందుకే కొద్దిసేపు వాటర్‌లో నానబెట్టేసి అప్పుడే క్లీన్ చేసేస్తున్నాను. కొంచెం సాల్ట్ వేసేసుకొని వాటర్‌లో అందులో ముక్కల్ని కట్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను. ఇవి ఇప్పుడే దొరుకుతాయి. ఈ సీజన్‌లో మాత్రమే, మళ్ళీ ఎక్కువగా దొరకవు. అందుకే కంపల్సరీ ఈ కర్రీ అయితే ఒక్కసారన్నా తినాలని అంటూ ఉంటారు. నేను ఒకసారి చారు చేశాను. ఇప్పుడైతే ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇవైతే సరిపోతాయి. కొంచెం సన్న ముక్కల్లా కట్ చేసుకుంటే మంచిగా ఫ్రై అయిపోతాయి. ఇందులో సీడ్స్ కూడా తీయనవసరం లేదు. మరీ ఎక్కువగా ఉండవు. మరీ ఎక్కువ పెద్దగా ఉంటే తీసేస్తే సరిపోతుంది. ప్లీజ్ అండి, కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా వీడియోనైతే కొంచెం ఎక్కువసేపు చూడడానికి ట్రై చేయండి. నేను ఏదో ఒకటి యూస్ఫుల్గా ఉండేలాగానైతే వీడియోనైతే పోస్ట్ చేస్తున్నాను. మీకు తప్పకుండా నచ్చుతుందనేసి అనుకుంటున్నాను. సబ్స్క్రైబర్స్ అయితే ఎక్కువగా పెరగట్లేదు. అందుకే చూసిన ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసేసుకొని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ వల్ల నేను తొందరగా యూట్యూబ్లో పేమెంట్ తీసుకోవాలని అనుకుంటున్నాను. ఇంకా ఇప్పుడైతే కొత్తగా రూల్స్ వచ్చాయి కదా యూట్యూబ్ గురించి అయితే, దానికోసం అయితే చాలామంది టెన్షన్ పడుతున్నారు. ఇంకా 5 మంత్స్ అయితే ఉంది మనకి. 5 మంత్స్‌లో మనము చేసుకోగలుగుతాము అంటే మీరు కంపల్సరీ ట్రై చేయండి. రెగ్యులర్‌గా వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎక్కువగా టైం లేదు కాబట్టి రెగ్యులర్‌గా వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేయండి. నేను చాలామందివి కమెంట్స్ చూస్తున్నాను. అంటే టెక్ ఛానల్స్‌లో కింద పెడుతూ ఉంటారు కదా, నా ఛానల్ని పెంచేయండి, ఇంకా నా ఛానల్ గ్రోత్ అవ్వట్లేదు అనేసి అయితే పెట్టుకుంటున్నారు. వాళ్ళది ఒకసారి చూస్తే వాళ్ళైతే షార్ట్సే ఎక్కువగా పెడుతూ ఉంటారు. లాంగ్ వీడియోస్ ఏమో ఎప్పుడో ఒకటి పెడుతూ ఉంటారు. అసలు లాంగ్ వీడియోస్ ఎప్పుడో ఒకటి పెడుతూ ఉంటే అస్సలు వ్యూస్ రావు. మనము వ్యూస్ రావాలంటే కంపల్సరీ ఒక టైము, ఇంకా ఎలా పెట్టాలో డిసైడ్ చేసేసుకోవాలి. డే బై డేనా, డైలీయా, 3 డేస్‌కి ఒకసారా అట్లా అనుకోని మీరు లాంగ్ వీడియోస్ అయితే పెట్టుకోండి. అప్పుడు కంపల్సరీ వ్యూసే వస్తాయి. ఇంకా వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి ఒకే టైంకి అప్లోడ్ చేయండి. నాకు తెలిసి ఇప్పుడున్న టైంలో ఎక్కువ టైం లేదు కాబట్టి డైలీ వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేయండి. లాంగ్ వీడియోస్ కంపల్సరీ మీకు 4000 అవర్స్ వస్తుంది. ఇంకా సబ్స్క్రైబర్స్ రావాలంటే మాత్రం షార్ట్స్ కంపల్సరీ పెట్టాలి. లాంగ్ వీడియోస్తోని ఎక్కువగా రారు కాబట్టి షార్ట్స్ కూడా పెట్టేసుకోండి. అట్లయితే మీరు సక్సెస్ అవుతారు. నేనైతే తొందరనే నాకు 4000 అవర్స్ వచ్చాయి, కానీ నేను అప్పుడు షార్ట్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయలేదు. 4000 అవర్స్ వచ్చిన తర్వాత 2 మంత్స్ అయితే నేను సబ్స్క్రైబర్స్ కోసము షార్ట్స్ తీయాల్సొచ్చింది. అలా 2 మంత్స్, 3 మంత్స్ అయితే టైం పట్టింది నాకు 4000 అవర్స్ వచ్చినాక. అప్పుడు నాకు మానిటైజేషన్‌కి అప్లై చేసుకోవాల్సి వచ్చింది. అందుకే నేను చెప్తున్నాను, మీరు లాంగ్ వీడియోస్ ఇంకా షార్ట్స్ డైలీ పెడుతూ ఉండండి. కంపల్సరీ మీరు 4000 అవర్స్‌ను రీచ్ అవుతారు. మీకు మానిటైజేషన్ అనేది 5 మంత్స్‌లో అవుతుంది. ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు, ఇంకా రన్ చేస్తున్న వాళ్ళైతే, మానిటైజేషన్ కాని వాళ్ళు ఇలా చేసేసుకోండి. ఇక్కడైతే నేను వెజిటేబుల్స్ అన్నీ సర్దుకుంటున్నాను. నిన్న ఈవినింగ్ అయితే మా హస్బెండ్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఎగ్స్ అన్నీ తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టేశారు. నైటు సర్దాలనిపించలేదు. అందుకే ఫస్ట్ అయితే ఇది క్లీన్ చేసేసుకుంటున్నాను. డైనింగ్ టేబుల్ చాలా మెస్సీగా ఉంది. ఇలా ఉంటే ఫస్ట్ హాల్లోకి రాగానే హెడేక్ వచ్చేస్తుంది. అందుకే ఫస్ట్ అయితే ఇది క్లీన్ చేసేసుకుంటున్నాను. అక్కడ అయితే కర్రీనైతే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. కర్రీ అయితే అయ్యేలోపు ఇదైతే క్లీన్ చేసేసుకుంటున్నాను. కర్రీ ఏం లేదు, మామూలుగా అన్ని కర్రీస్ లాగానే ఈ కర్రీస్ కాబట్టి నేనేం ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. ఇంకా ఫ్రూట్స్ అయితే నీట్‌గా పెట్టేసుకున్నాను. డైనింగ్ టేబుల్ నీట్‌గా ఉంటేనే మనకి ఇల్లు నీట్‌గా కనిపిస్తూ ఉంటుంది హాల్‌లో.
ఇక్కడైతే కర్రీ కొంచెం కుక్ అయిపోయింది. ఇప్పుడైతే ఇందులో సరిపోయేంత ఉప్పు కారాన్ని అయితే వేసేసుకుంటాను. ఈ కాకరకాయ అయితే అస్సలు చేదు ఉండదు, మంచిగా ఉంటుంది టేస్ట్ అయితే. మనం మామూలు కాకరకాయ కంటే ఈ కాకరకాయ అస్సలు చేదు రాదు. ఇందులో కొంచెం సరిపోయేంత ఉప్పు కారాన్ని, ఇంకా ధనియాల పౌడరు, కొత్తిమీర, కొద్దిగా నువ్వుల పౌడర్ను కూడా యాడ్ చేస్తున్నాను. కర్రీ ప్రిపేర్ చేసుకుంటూ అయితే మిగతా పనుల్ని చేసేసుకుంటున్నాను. మనం ఎప్పుడైనా ఒక పని చేసుకుంటూ అదే పని కాకుండా మిగతా పనుల్ని చేసేసుకుంటే ఫాస్ట్‌గా పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి. నేనైతే ఎప్పుడు అదే విధంగా చేసేసుకొని కొంచెం అయితే రెస్ట్ తీసేసుకుంటాను. నువ్వుల పౌడర్‌ని అయితే వేసేసుకున్నాను. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసేసుకోండి సరిపోతుంది. మంచిగా ఆయిల్ పైకొచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మిగతా పనులనైతే చేసేసుకొని పెట్టేసుకుంటాను. నిన్న ఈవినింగే ఎగ్స్ అయితే తీసుకొచ్చారు మా హస్బెండ్. ఇప్పుడు శ్రావణము, నేనైతే తినను, ఓన్లీ బాబు కోసమే కాబట్టి ఇవన్నీ తొందరగా కంప్లీట్ అయిపోవనేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకుంటున్నాను. శ్రావణ మాసం కాబట్టి కొంచెం ఎగ్స్‌కి అయితే రేట్ అయితే తగ్గిపోయింది. ఇంకా మామూలు టైంలో అయితే ట్రేకి 300 ఉండేది. ఇప్పుడైతే 230 అట్లా వచ్చేసింది ట్రేకి. వీటినైతే ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటున్నాను. మరీ ఎక్కువ రోజులు బయట ఉంటే పాడైపోతాయి కదా! అందుకనేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు డైనింగ్ టేబుల్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు చాలా నీట్‌గా కనిపిస్తుంది. ఇట్లుంటే మంచిగా అనిపిస్తది. ఇంకా ఇదైతే ఈవినింగ్ అండి. ఈవినింగ్ అయితే స్వీట్ కార్న్ ఉంటే బాబు స్కూల్ నుండి రాగానే ఏదో ఒకటి తింటూ ఉంటాడు. అందుకనేసి స్వీట్ కార్న్ అయితే ఇస్తున్నాను. పిల్లలకైతే స్వీట్ కార్న్ చాలా ఇష్టము. ఇంకా ఇది హెల్త్‌కి కూడా చాలా మంచిది కాబట్టి నేను కూడా ఎక్కువగా ఇవ్వడానికైతే ట్రై చేస్తూ ఉంటాను. సీజన్‌లో అయితే కంపల్సరీ ఇవైనా ఎప్పుడైనా దొరుకుతాయిలెండి. ఇంకా అందుకనేసి ఈజీగా స్నాక్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు కదా! జస్ట్ బాయిలర్‌లో వేసేసుకొని సాల్ట్ వేసేసుకొని కుక్ చేసుకుంటున్నాను. స్టవ్ మీద కూడా పెట్టట్లేదు. బాయిలర్‌లో వేసేస్తే ఒక 10 మినిట్స్‌లో ఉడికిపోతాయి. ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకొస్తే వాటినైతే సర్దుకుంటున్నాను. వీటినైతే ఇలా బౌల్‌లో పెట్టేసుకొని డైనింగ్ టేబుల్‌లో పెట్టుకుందామనేసి వీటిలో అయితే వేసేస్తున్నాను. ఎందుకంటే మనకి కొంచెం కనిపించేలాగా ఉంటే తినాలనే ఇంట్రెస్ట్ వస్తుంది. ఎక్కడో బాక్స్‌లో పెట్టేస్తే వాటిని అసలు ఓపెన్ కూడా చేయము. పనిలో ఉండేసి బిజీగా ఉంటాం కాబట్టి డైనింగ్ టేబుల్ అయితే మనకి కనిపిస్తుంది కాబట్టి అక్కడైతే పెట్టేసుకుందాం అనేసి ఇందులో అయితే వేసేస్తున్నాను. మేమైతే డైలీ అయితే డ్రై ఫ్రూట్స్ అయితే కంపల్సరీ తీసుకుంటాము. ఇంకా డేట్స్ కూడా. ఎవరైనా రెగ్యులర్‌గా చూసే వాళ్ళైతే నాకైతే కమెంట్ చేయండి. వీడియోస్ ఎలా ఉన్నాయో, ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. మీరు అలా కమెంట్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ లాగా అనిపిస్తుంది. అందుకనేసి అడుగుతున్నాను. ఎవరైనా రెగ్యులర్‌గా చూసేవాళ్ళు ఉంటే కమెంట్ చేయండి. ఇవైతే ఫ్లాక్స్ సీడ్స్. ఇవైతే వేయించుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా హెల్త్‌కి కూడా చాలా మంచిది హార్ట్‌కి. అందుకనేసి కంపల్సరీ రోజుకి కొన్ని తీసుకుంటే చాలా మంచిది హెల్త్‌కైతే. వీటినైతే డైనింగ్ టేబుల్ మీద పెట్టేసుకున్నాను. ఇంకా స్వీట్ కార్న్ కూడా ఉడికిపోయింది. వేడివేడిగా ఉన్నప్పుడే బౌల్‌లో వేసి బాబుకైతే ఇచ్చేస్తున్నాను. అంతేనండి, ఈరోజు వీడియో కంప్లీట్ అయిపోయింది. నా వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.